ఆచార్య బోధతో శ్రీ రామానుజుల వారి గురించి తెలుసుకున్న మంత్రి బ్రహ్మన్న గారు రామానుజుల వారు భగవదనుగ్రహం కలిగిన కారణజన్ములని గ్రహించి ప్రచారోద్యమాన్ని తాను కూడా ప్రారంభించి విస్తృత స్థాయిలో సంస్కరణోద్యమాన్ని నడిపారు. పల్లె పల్లెకు వెళ్ళి అనగారిన వారిని, అణచబడిన వారి వద్దకు స్వయంగా వెళ్ళి వారి పరిస్థితులను కళ్ళారా చూసి హరిజన గిరిజన దళిత వర్గాల వారి తలరాతను ఒక్క తిరునామంతో మార్చిన మహాదౌర్బలగనుడు. అంటరానితనమనే తుంటరి పిశాచాన్ని పారత్రోలి పంచములన్న వారికి తన గోత్రాన్నే పంచిన మహనీయుడు. హరిజనులైన దళిత సోదరులను దేవాలయ ప్రవేశం ద్వారా ఆ హరికి దగ్గర చేసిన అసమాన మానవతా సమతావాది. శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో కులమతాల కుచిత భావనలు లేవని నిరూపించి చాపకూటితో సమతను సమానత్వాన్ని చాటి కూటికి లేక కుమిలే వారి కడుపులు నింపి బడుగుల బ్రహ్మన్నగా పేరొందిన మొట్టమొదటి సంఘ సంస్కర్త. భగవద్ రామానుజుల వారి ప్రేరణతో ముందుగా తాను నమ్మి నడిపించిన సిద్ధాంతమే ప్రజల్లో ఆయన్ని దేవుణ్ణి చేసింది. అటువంటి మహనీయుడు ఎన్నో కష్ట నష్టాలను పొందిన, అవమానాలు ఎదురైన, పదవి నుంచి తొలగించిన, తప్పుడు ప్రచారాలు చేసిన, తాను నమ్మిన సిద్ధాంత స్థాపన కోసమే ఎంతో మందిని ఎదిరించి నిలచి తాను ముందుండి పోరాడిన అవిశ్రాంత పోరాట యోధుడు మన పలనాటి బ్రహ్మనాయుడు గారు.